సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సీగాజీ కెమికల్స్ ఫ్యాక్టరీ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే మృతుల ఫ్యామిలీలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 రూపాయల పరిహారం అందిస్తున్నట్లు చెప్పారు మోదీ. మరోవైపు కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడుపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే, ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఈ ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తోందని చెప్పారు. ఈ కష్టకాలంలో బాధిత ఫ్యామిలీలకు అండగా ఉంటామన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేశారు ఖర్గే, రాహుల్.